వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. ప్రసంగి 5:9. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. మేలుకరమైన సంగతుల్లో భాగంగా భూమిని దాంట్లో ఉన్న సమస్తమును కూడా దేవుడు మానవాళి కోసం, తన బిడ్డలైన వారి కోసం సృజించడం జరిగింది. ఏ దేశములో నాయకులు, అధికారులు, ప్రధానులు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటారో సర్వ విషయములందు అనగా ఆహార విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆపత్కాలములన్నిటి నుంచి విడిపించడం కోసము భూమి దోహదపడతా ఉంది. కానీ మానవుడు దినదినము కూడా భూమిని పాడు చేస్తూ ఉన్నారు. జల కాలుష్యము, వాయు కాలుష్యము, రకరకాల కాలుష్యాలతో భూమిని పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులైన వారు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకోవాలి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఆహారం కొరతగా ఉంది. సౌదీ అరేబియన్ కంట్రీస్లో త్రాగునీరు కొరతగా ఉంది. కాబట్టి మానవాళి యొక్క జనాభా నేటి చూస్తే 800 కోట్ల పైగా ఉంది. కాబట్టి జనాభా కోసము రాజులైన వారు, అధికారులైన వారు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకోవాలి. ఆమేన్.